మరి రూబేను గురించి మనం మాట్లాడతామండి. యాకోబుకు పుట్టిన కుమారులలో మొదటి వాడు ఎవరంటే రూబేను ప్రియులారా. జ్యేష్ఠ కుమారుడైనా కూడా మరువబడిన వాడు, జ్యేష్ఠ కుమారుడుగా ఉండినాడు ఒక స్థితిలో, కానీ కాలక్రమేణా ఏమైపోయిందంటే మరువబడ్డాడు ప్రియులారా. చాలా ఆశ్చర్యం కదండి. నీ యొక్క గమ్యాన్ని నాశనము చేయగలిగిన నిర్ణయాలు ప్రియులారా, మనందరికీ ఒక చక్కటి గమ్యము, ఒక చక్కటి భవిష్యత్తును పెట్టాడు దేవుడు. కానీ ఆ గమ్యం అనేటువంటిది, ఆ యొక్క స్థితిని మన తప్పుడు నిర్ణయాల ద్వారా పోగొట్టుకోగలం ప్రియులారా. ముందుగా మనం ఆలోచిద్దాం, రూబేను అసలు పుట్టుక గురించి ఆలోచిద్దాం ప్రియులారా. దీనికి అర్థం కావాలంటే మనం ఆది కాండము 29వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. యాకోబుకు రాహేలు అంటే చాలా ప్రేమ ప్రియులారా. రాహేలు చాలా అందగత్తె, మంచిగా ఉంటది, అందగత్తె. కానీ లేయా జబ్బు కళ్ళు గలది అని రాశారు. అనగా చూడటానికి అంతగా చక్కగా ఉండదు అనమాట. బహుశా లాబాను లేయాకు వివాహము కాదేమో అనే ఉద్దేశంతో యాకోబు దగ్గరకు పంపించాడేమో అని కూడా ఒక ఆలోచన ప్రియులారా. సో ఈ లేయాను పంపించిన తర్వాత మరలా 7 సంవత్సరాలు యాకోబు కష్టపడ్డాడు రాహేలు కొరకు. మరలా 7 సంవత్సరాలు కష్టపడిన తర్వాత రాహేలునిచ్చాడు. రాహేలు తర్వాత కూడా మరలా 7 సంవత్సరాలు లాబాను దగ్గర సేవ చేశాడు ప్రియులు. మొత్తం 21 సంవత్సరాలు. అయితే ప్రియులరా, లేయా తను ద్వేషించబడతా ఉండింది. లేయా చక్కగా ఉండేది కాదు కాబట్టి అందరూ కూడా లేయాను ఎక్కువగా ఇష్టపడేవారు కాదు. ద్వేషిస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, దేవుడు ఒక మంచి మాట లేయా గురించి రాస్తాడు ప్రియులరా. 29వ అధ్యాయము 31వ వాక్యం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ప్రియులరా, ఆశ్చర్యకరం కదండి. లేయా అందరి చేత ద్వేషించబడతా ఉంది, కానీ దేవుడు అన్నాడు, అమ్మా నేను నిన్ను కనికరిస్తాను, నేను నిన్ను దర్శిస్తాను. నిన్ను అందరూ చిన్న చూపు చూస్తా ఉన్నారు, నిన్ను అందరూ తక్కువగా చేస్తూ ఉన్నారు, నువ్వు ఆకారాన్ని బట్టి అందరూ కూడా నిన్ను ద్వేషిస్తూ ఉన్నారు, కానీ నేను నిన్ను కనికరిస్తాను అని ఒక సంతానాన్ని ఇచ్చాడు ప్రియులరా. ఈరోజు మన జీవితాల్లో మనము కూడా ఒకవేళ లేయా లాంటి స్థితిలో ఎవ్వరూ నిన్ను ఇష్టపడకుండా, నిన్ను ద్వేషిస్తూ, నిన్ను చిన్న చూపు చేస్తూ, అవమానకరంగా మాట్లాడుతూ, చులకన చేస్తూ ఉంటే నువ్వు కంగారు పడవద్దు. దేవుడు నిన్ను దర్శిస్తాడు, దేవుడి మీద కనికరం చూపుతాడు. ఏ విధంగా దేవుడు నిన్ను పైకి లేవనెత్తాలో ఆ విధంగా లేవనెత్తుతాడు. ఎవరి దగ్గరైతే తగ్గింపు పడుతూ ఉన్నావో వారి మధ్యలోనే దేవుడు లేపుతాడు. లేయని అదే చేశాడు. ఆ తర్వాత వచనం చూడండి. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అని అనుకొని అతనికి ఏమని పేరు పెట్టిందండి? రూబేను అని పేరు పెట్టి. ఇక్కడ రూబేను కథ ప్రారంభం. రూబేను అనగా మాటకు అర్థం ప్రియులారా 2 అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే బిహోల్డ్ మై సన్, నా కుమారుడు చూడండి అని చెప్పటం ఒకటి. రెండవది ప్రియులారా, రూబేను అనగా చంచల మనస్కుడు,